నిన్నటి దాకా తెలుగు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ వణికించింది. కంట్రోల్ అయిందని ఊపిరి పీల్చుకునే అంతలో మళ్ళీ భయపెట్టే వార్తలు వస్తున్నాయి. ఏపీలో పల్నాడు జిల్లా నర్సరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ సోకి మరణించింది. పట్టణంలోని బాలయ్య నగర్కు చెందిన పెండ్యాల జ్యోతి అనే 2 ఏళ్ల చిన్నారికి బర్డ్ ఫ్లూ సోకడంతో గత నెలలో అనారోగ్యానికి గురైంది. దీంతో ఆ చిన్నారిని కుటుంబ సభ్యులు మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ వారం రోజుల క్రితం ఆమె చనిపోయింది. ఆమెలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అనుమానించిన వైద్యులు శాంపిల్స్ను పూణేలోని వైరాలజీ పరిశోధనల కేంద్రానికి పంపించారు. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన నివేదిక ఆసుపత్రికి చేరింది. ఈ పరీక్షలో జ్యోతికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. బర్డ్ ఫ్లూతో చిన్నారిని మరణించడం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మన దగ్గర బర్డ్ ఫ్లూ గురించి చెప్పుకోవడం తప్ప మరణాలు కనిపించిన ఘటనలు అరుదు. కానీ ఇప్పుడు ఓ చిన్నారి మరణించడం అందరినీ టెన్షన్ పెట్టే విషయం. ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షల్లో కోళ్లను చంపేశారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తుంది. అంతలోనే తెలంగాణలో వైరస్ని గుర్తించడం కలకలం రేపింది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మేట్ మండలంలో బర్డ్ ఫ్లూని గుర్తించారు. అబ్దుల్లాపూర్మేట్ పరిధిలోని ఓ పౌల్ట్రీ ఫామ్లో 4 రోజుల క్రితం వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడ్డాయి. కోళ్ల శాంపిల్స్ సేకరించిన అధికారులు ల్యాబ్లో పరీక్షలు నిర్వహించి బర్డ్ ఫ్లూ అని గుర్తించారు. ఈ విషయం బయటికి రావడంతో పౌల్ట్రీ యజమానులంతా ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే చికెన్ తింటున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.